నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్రం. మనం మాఘమాసంలో ఉన్నాం. అయితే మాఘమాసంలో రాబోయే శివరాత్రి కోసం చాలామంది ఎలా పూజ చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే దానికోసమే పూర్తిగా అన్ని విశేషాలన్నీ కూడా తెలియజేయడానికి, అంతేకాకుండా కుబేర కుంకుమ పచ్చకర్పూరం యొక్క విశిష్టత అవి విషయాలు కూడా తెలియజేయడానికి, భాను సప్తమి కూడా రాబోతుంది కాబట్టి భాను సప్తమి రోజు ఎలాంటి విశిష్టత ఉంది, మనం ఏ విధంగా చేస్తుంటే ఆ ఫలితాలు మనకు లభిస్తాయి, ఈ అంశాల మీద ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, అలాగే మహాభాగర్ అఘోర తంత్ర వెనంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, అందరిళ్లలో పచ్చకర్పూరాన్ని పెట్టి దాన్ని పూజలు చేస్తున్నారు. దీని యొక్క విశిష్టత చాలా ప్రభావం చూపిస్తుంది మనుషుల యొక్క భవిష్యత్తు మీద అనేది అంటున్నారు. ఇది నిజమేనా? అసలు ఏంటి పచ్చకర్పూరం? అక్షర సత్యం తల్లి. పచ్చకర్పూరం అనేది ఎక్కువగా కెమికల్ లేకుండా తయారయ్యేది ఒకటి ప్రాధాన్యత. రెండోది ఏంటి అని అంటే, మామూలుగా ఒక మనిషికి ఇమ్యూనిటీ పవర్ అందింపజేస్తుంది. మీకు ఇప్పుడు జలుబైనప్పుడు చాలామంది ఒకటి విక్సిన్ హీలర్ అని తీసుకుంటారు, హీలర్ వాడుతూ ఉంటారు, లేదా ఆవిరి పడుతూ ఉంటారు. ఆ సమయంలో ఏంటి, ఈ పచ్చకర్పూరాన్ని ఇలా ఒక వస్త్రంలో వేసి చుట్టేసి దాని వాసన పీలుస్తూ ఉంటే శరీరం లోపలికి వెళ్ళేసి నీలో ఉండేటువంటి యొక్క ఆ జలుబు తత్వాన్ని దూరం చేసేస్తుంది. అదొకటి. శరీరానికే కాకుండా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. నెగిటివ్ అనేది ఉంటే అది కంప్లీట్గా తీసేసి ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఇస్తుంది ఒకటి. పైగా ఇంకొకటి ఏంటంటే తల్లి, ఈ యొక్క పచ్చకర్పూరం లక్ష్మీదేవి చిహ్నంగా భావించేది. అంటే ఈ కర్పూరం అంటే ప్రతి ఒక్క దేవతామూర్తులకు ఇష్టం. అయ్యప్ప కావచ్చు, శివుడు కావచ్చు, లక్ష్మి కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు. ఎందుకంటే కర్పూరంతో హారతి ఇవ్వండి వారికి ఏమీ పూజలు జరగవు. అవునా? కర్పూర హారతి అనేది ఎంతో విశిష్టత అయింది. అందులో ఈ పచ్చకర్పూర హారతి ఏంటి, ఆ పచ్చకర్పూరాన్ని నీవు ఎప్పుడైతే వారికి హారతిగా భావించి హారతిగా ఇచ్చినా, లేదా ఇంట్లో దాని సుగంధ ద్రవ్యము వచ్చేలాగా పెట్టుకుంటే నీలో ఉండే చెడు శక్తి సంపూర్ణంగా నివారణ అయ్యే ఆస్కారం అనేది ఉంటుంది. ఈవెన్ శారీరకంగా కూడా అది పాజిటివ్ ఎనర్జీని తీసుకొని వస్తుంది. అలా అందుకోసం ఏంటి అంటే, ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో దరిద్రం అనేది విడిపోయి మనకు పరిపూర్ణంగా శుభాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి పచ్చకర్పూరము ఇంట్లో ఎంత ఎక్కువగా వేస్తే అంత మంచిది తల్లి. అయితే దీనికి ఏమైనా నిష్ట నియమాలు ఏమైనా ఉంటాయంటారా? మామూలుగా ఎవరైనా చేయొచ్చు? నియమాలంటూ వీటికి ఏమీ పాటించాల్సిన అవసరం లేదు తల్లి. ఇప్పుడు వాస్తవానికి ఏంటి, మనము గుడ్ నైట్ ఉంటుంది ఇంట్లో. ఎందుకోసం పెట్టుకుంటున్నాము? దోమలు రాకుండా ఉండడానికి. ఇలానే దీని కింద ఒక దీపం వెలిగించి ఆ దీపం పైన ఏదైనా చుట్టూరుగా ఏదైనా పెట్టేసి దాని మీద ఒక పళ్ళెం పెట్టి ఆ పళ్ళెం మీద ఈ పచ్చకర్పూరం వేసి ఉంచామంటే ఆ సుగంధం అనేది సంపూర్ణంగా ఇంటికి వ్యాపిస్తూ ఉంటుంది. ఆ వ్యాపించడం వల్ల ఏమవుతుంది, ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్, మైండ్ రిలాక్స్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్లోకి నిన్ను తీసుకొని వస్తుంది. దీనికి ఎటువంటి నియమాలు ఉండదు, ఎటువంటి నిష్ఠ ఉండదు. పచ్చకర్పూరము ఇంట్లో ఉంటే అద్భుతం. కాకపోతే ఏంటి అని అంటే, దాన్ని ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి 24/7 ఉండకూడదు. ఎందుకు అనంటే, తెల్లవారుజామున 6 గంటలకు మళ్ళీ సాయంత్రం 6 గంటలకు లక్ష్మీదేవి చిహ్నాదిగా, లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయాలుగా అనేటిగా భావిస్తూ ఉంటాం. అందుకోసం ఆ సమయంలోనే ఈ యొక్క సుగంధ పరిమళాలు వస్తే ఆ అమ్మ వేరే అటువైపున వెళ్తూ ఉంటే మనకి ఏదన్నా ఇప్పుడు ఒక మంచి వాసన వచ్చింది, అబ్బాయి వాసన ఏంటో ఫస్ట్ దీన్ని ఒకసారి చూడాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళైనా అది ఇంటితో చూసుకొని వస్తాం. అవునా కదా? అలా లక్ష్మీదేవి ఆ పచ్చకర్పూరం ఎవరి ఇంట్లో వెలిగించినా అలా ప్రతి ఒక్కరింట్లోకి అడుగు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. అందుకోసమే ఆ యొక్క పచ్చకర్పూరాన్ని ఎక్కువగా ఇంట్లో వెలిగించాలి అనేటువంటిది. ఓకే గురుగారు, మీరు అన్నట్టుగా మీరు చెప్పిన విధంగా కనుక చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు అనేవి చాలా చక్కగా అందరికీ కూడా లభిస్తాయని అర్థమవుతుంది. ధన్యవాదాలు గురించి. మహాదేవ. చూసారు కదండి. సో వెనంపల్లి నిశాంత్ శర్మ గారు చాలా చక్కగా వివరించారు. ఆయన వేదంతో పాటు
చాలా విద్యలు కూడా నేర్చుకున్నారు. అండ్ మీకు దీనికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా, ముఖ్యంగా ఈ కుబేర కుంకుమ గురించి కానీ పచ్చకర్పూరం గురించి కూడా ఇంకా సందేహాలున్నా కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. గురుగారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా బోల్డ్ అనే విషయాలు మనకి రాబోయే మాసంలో జరిగినటువంటి రాబోయే మాసంలో వచ్చేటువంటి విశిష్టతల గురించి, పూజా విధానాలు కూడా అన్నీ కూడా తెలియజేస్తారు. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజా టీవీ. నమస్కారం.